నేను ఎప్పుడు ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే ఛాతీ ముందుకు పెట్టి అలా అలా ఉండేవాడిని. ఫస్ట్ టైం ఎందుకో ఈ సభలో చాలా చిన్నవాడిని, చాలా నా స్థాయి నాకు ఇంతేనా అని తెలిసొచ్చేలాగా ఈ రోజున ఇక్కడ సభికులు కానివ్వండి, ఇక్కడున్న నిష్ణాతులు కానివ్వండి, వీళ్ళందరి సమక్షంలో నేను చాలా చిన్నగా అనిపిస్తున్నాను. బట్ ఇలాంటి సభలో పాలు పంచుకోవడం గొప్ప అవకాశంగా నేను భావిస్తాను. చాలా ఆత్మీయంగా జరుగుతుంది. చాలా కావలసిన వాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు, చెప్పాలంటే చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి, రిటైర్డ్ జస్టిస్ దగ్గర నుంచి, వరప్రసాద్ గారు లాంటి నిష్ణాతులు అండ్ రమేష్ గారు లాంటి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎంతోమంది ఇక్కడ మహామహులందరూ ఇచ్చేసి సభకు ఒక గొప్ప నిండుదనాన్ని తీసుకొచ్చారు. దానికి ప్రధానమైన కారణం ఈరోజు ఇక్కడ ఎవరికైతే సన్మానం జరుగుతుందో, ఎవరైతే దీనికి హీరోగా ఈ సభా కార్యక్రమానికి ముఖ్యంగా సన్మానకర్త ఉన్నారో ఆ సతీష్ రెడ్డి గారి మీద గౌరవంతో ఇంతమంది ఇక్కడ రావటం, అందులో నేను పాలు పంచుకోవడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి మంత్రివర్యులు, నా మిత్రులు సత్య గారికి, అలాగే రాజకీయ ధురంధరుడు కేవీపీ గారికి, ఎంఎస్కో సంస్థ స్థాపకులు విజయ్ కుమార్ గారికి, అలాగే పత్రికా రంగంలో సీనియర్ మోస్ట్ వ్యక్తులు రామచంద్రమూర్తి గారికి, ఇతర పెద్దలకు, అలాగే పట్టాభిరామ్ గారి సత్యమణి జయమ్మ గారికి, ప్రతి ఒక్కరికి మనిషికి ప్రతి ఒక్కరి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా సభలకు ఎప్పుడు వెళ్ళినా సరే చాలా అద్భుతంగా మాట్లాడి వస్తుంటాం. మా గ్రిప్పున సబ్జెక్ట్ కాబట్టి, అంత తెలిసిన ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి. ఇక్కడ వీళ్ళందరినీ చూస్తూ మాట్లాడాలంటే ఎక్కడ చిన్న బెరుగ్గా, చిన్న ఇదిగా అనిపిస్తుంది నాకు. కాబట్టి మీరు నాకు ధైర్యం ఇవ్వాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే పెద్ద సైంటిస్టులు ఇక్కడ ఉన్నారు, నేను ఏం మాట్లాడగలను. పెద్ద న్యాయమూర్తులు ఇక్కడ ఉన్నారు, కొంతమంది డాక్టర్లు ఉన్నారు, లాయర్లు ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు. ఇంతమంది మీ ముందు నేను మాట్లాడాలంటే కనుక ఎక్కడైనా ధైర్యం కూడగట్టుకుని నేను మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాను. నేను ఫస్ట్ టైం ఈ రోజున ఈ సభ చూస్తుంటే ఒక అద్భుతమైన సంగమంలా అనిపిస్తుంది. ఒక మనస్సుల్ని, మానసిక రుగ్మతల్ని దూరం చేసి కుటుంబాలను నిలబెట్టినటువంటి ఒక మహనీయుడి యొక్క జ్ఞాపకం, అలాగే ఒక భారతదేశానికి ఒక రక్షణ కల్పించి, రక్షణ కవచాన్ని అందించి అత్యద్భుతమైనటువంటి స్థాయికి చేరుకున్న మన తెలుగు బిడ్డ ఈరోజు సన్మానం పొందటం, ఈ రెండిటి కలయిక మాత్రం అత్యద్భుతం. అది నా సమక్షంలో నాకు అవకాశం లభించడం అనేది నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. నాకు ఫస్ట్ టైం పట్టాభిరామ్ గురించి మాట్లాడంటే, బివి పట్టాభిరామ్ గారి గురించి 30 ఏళ్ల క్రితం ఇక్కడ నేను షూటింగ్ అది వస్తున్న సమయంలో యండమూరి వీరేంద్రనాథ్ అండ్ జంధ్యాల గారు నాకు ఒక వ్యక్తిని పరిచయం చేశారు. నీకు చాలా ఇంట్రెస్ట్ కదా మ్యాజిక్ అంటే, ఇలా హిప్నాటిజం అంటే నీకు ఇంట్రెస్ట్ కొద్దీ ఒక వ్యక్తి ఉన్నారు, పరిచయం చేస్తానంటే ఫస్ట్ టైం బివి పట్టాభిరామ్ గారు నాకు పరిచయం చేయడం జరిగింది. ఆయనతో కూర్చోవడం సమయం తెలిసేది కాదు. నాకు ఉన్నటువంటి ఆ మ్యాజిక్ ఇంట్రెస్ట్ కానివ్వండి, హిప్నటైజ్ చేయాలన్న కోరిక కానివ్వండి, ఇవన్నీ కూడా చూపిస్తూ ఆ తర్వాత ఆయనతో మాట్లాడుతుంటే ఇన్ డెప్త్ ఏమిటి ఆయన అంటే కనుక, ఆయన ఒక పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్స్, మనుషులు ఎలా నడుచుకోవాలి, మన కర్తవ్యాలు కానీ, మన ధ్యేయాలు కానీ ఏ రకంగా మనం నిర్దేశించుకోవాలి, వాటిని అధిగమించడానికి, వాటిని సాధించుకోవడానికి మన లైఫ్ స్టైల్ ఎలా మార్చుకోవాలి, మన మనస్తత్వం ఎలా మార్చుకోవాలి, మన దారి ఎలా ఏర్పరచుకోవాలనే దాని మీద సుదీర్ఘంగా మాట్లాడుతుంటే ఫస్ట్ టైం ఒక
వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడటం వినటం ఫస్ట్ టైం నాకు. అప్పటిదాకా నాకు అదో సబ్జెక్టు ఆ రకంగా చెబుతారని తెలియదు. ఏదో పిచ్చివాళ్ళని బాగు చేయడానికి సైకాట్రిస్టులు ఉంటారు, సైకాలజిస్టులు ఉంటారు అనుకున్నాను తప్ప తెలియదు. సో చూస్తుంటే నేను ఎన్నో తప్పులు చేస్తున్నాను, ఎన్నో తప్పులుగా ఆలోచిస్తున్నాను. ఇవన్నీ కూడా సరి చేసుకుంటే కనుక నేను మరింత ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఇలాంటి టిప్స్ నాకు దోహదపడతాయి కదా అంటూ ఆయనతో ఇంకొంచెం నేను పరిచయం పెంచుకోవడం జరిగింది. ఆ క్రమంలో ఆయన చెప్పే కొన్ని ఎగ్జాంపుల్స్ కానీ మానసిక రుగ్మతలు ఏ రకంగా ట్రీట్ చేసి వాళ్ళు ఎలాగ బాగుపరిచారు, తద్వారా ఆ మనిషి బాగుపడితే ఆ కుటుంబాలు ఏ విధంగా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాయి అంటూ ఆయన చెబుతుంటే కనుక అది నేను అన్వయించుకున్నాను, కొన్ని ఆచరించడానికి నేను ప్రయత్నం చేశాను. ఆ రకమైనటువంటి చక్కటి పరిచయం ఉంది ఆయనతో. ఆయన పుస్తకాలు అవి అప్పుడప్పుడు చదువుతుంటున్నాను. ఆయన చదువుతుంటే పుస్తకాలు చదివినట్లుగా అనిపిస్తుంది, ఆయన పక్క నుండి ఆయనతో ఆయన మాటలు వింటున్నట్లుగా అనిపిస్తుంది. అంత సరళమైన భాషతో ఆ పుస్తకాలు అవి ఆయన చదువుతూ ఉంటుంటే కనుక ఎప్పటికప్పుడు నన్ను నేను కరెక్ట్ చేసుకోవడానికి, నా తప్పుల్ని ప్రక్షాళన చేసుకోవడానికి, నన్ను నేను సరైన మార్గంలో పెట్టుకోవడానికి పట్టాభిరామ్ గారు లాంటి రాసిన ఆ రాతలు నాకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చాయి. అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి ఈ ఒక అవార్డుని ఇవ్వాలి అన్న ఆలోచనకి విజయ్ కుమార్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఆ సలహా ఇచ్చినటువంటి రామచంద్రమూర్తి గారిని కూడా నేను అభినందించక తప్పదు. ఎందుకంటే ఒక మనిషి ఏమిటంటే మనిషి మన మధ్యలో లేనప్పుడు ఆయన విలువ మరింత తెలుస్తుంది. భావితరాలకి వాళ్ళ గురించి మనం చెబితే కనుక వాళ్ళు మరింత ప్రభావితం అయ్యి వాళ్ళ జీవితాన్ని మరింత సార్థకం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. ఆ రకమైనటువంటి ఒక సేవ చేస్తున్నటువంటి పట్టాభిరామ్ గారి పేరు సంబంధించి వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. అయితే ఇక్కడ సతీష్ రెడ్డి గారు మిత్రులు, ఆయన చాలా సామాన్యంగా ఉంటారు. ఆయన గొప్పతనం ఆయనకి తెలియదు అనిపిస్తుంటుంది. ఆయనతో సంభాషిస్తున్నా, ఆయనతో కూర్చుంటున్నా సరే ఒక గొప్ప వ్యక్తి. ఎందుకంటే గ్రేట్నెస్ లైస్ ఇన్ సింప్లిసిటీ అంటారు. దానికి ప్రత్యక్ష నిలువెత్తు నిదర్శనం సతీష్ రెడ్డి గారు. దాదాపు 2018లో అనుకుంటా ఒక రవీంద్ర భారతిలో ఒక ఫంక్షన్ జరుగుతుండగా నేను నా పక్కనేమో వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. మాట్లాడుతున్న సమయంలో ఆయన సడన్గా ఏదో ఫోన్ వస్తేను ఎవరో పిలిస్తే చెవులు ఏదో చెప్తే గబుకుని పక్కకి వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. నేను చూసి చాలా హ్యాపీగా కనిపించారు. ఆయన ఏంటంటే నన్ను సంతోషంగా ఉన్నారని. ఏమి లేదు, మన నెల్లూరు వాస్తవ్యుడు మన కుర్రోడు డిఆర్డిఓకి చైర్మన్ అయ్యాడు, చాలా సంతోషంగా ఉంది అన్నారు. చాలా ఆశ్చర్యం. అప్పుడే ఫస్ట్ టైం నేను సతీష్ రెడ్డి గారి గురించి వింటాం. అది ఆయన పైగా మన ఊరే అని, మన నెల్లూరుని ఎందుకన్నారంటే మాది సగం నెల్లూరు కాబట్టి అమ్మది. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అవునండి అని. అప్పటి నుంచి సతీష్ రెడ్డి గారు కానీ ఆయన ఏంటి, ఏ రకమైన ఏ రేంజ్ శాస్త్రవేత్త, ఆయన ఇంత స్థాయికి చిన్న వయసులోనే ఈ స్థాయికి రావడానికి ఏమీ దోహదపడి అనడానికి నేను ఆయన అబ్జర్వ్ చేస్తూ ఆయన తెలుసుకుంటూ ఉంటే కనుక నాకు మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారితో నాకు వ్యక్తిగతంగా పరిచయం ఉంది. ఆ తర్వాత అంతటి సామర్థ్యం ఉన్నటువంటి ఆ రకమైన నేపథ్యంలో ఈ రోజున మనం గర్వించే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది సతీష్ రెడ్డి గారు అంటారు. ఎలాంటి సందేహం లేదు. చాలా సాదాసీదా రైతు కుటుంబంలో పుట్టి ఒక పల్లెటూరులో జన్మించి 6వ తరగతి వరకు ఎలక్ట్రిక్ లైట్ ఏంటో తెలియకుండా గుడ్డి దీపాలు పెట్టుకుని అక్కడ చదువుకుంటూ, అక్కడ ఏమాత్రం ఎడ్యుకేషన్ సంబంధించి సాదాసీదా చదువులే మనకి. అలాంటి చదువుతూ మన జీవితం ఇంతేలే, ఇక్కడే ఉండిపోవాలి, ఇలాగే సాగిపోవాలి అనే ఒక కాకుండా వాళ్ళ అమ్మగారి కోరికను బాగా చదువుకోవాలి నాన్న, నువ్వు బాగా పైకి రావాలి అన్న అమ్మ కోరికని ప్రభావం దానితో బలంగా లోపల నాటుకుని ఏమైనా సరే నేను సాధించాలి, నాకంటే ఒక ఇది ఏర్పరచుకోవాలి అనే దాని మీద ఆయన అంచెలంచెలు చదువుకుంటూ చదువే ధ్యేయంగా అలా ముందుకు వెళుతూ, ఆ తర్వాత ఆయనకి ఇంట్రెస్ట్ అయినటువంటి ఈ ఫీల్డ్లో ఆయన ఎన్నుకుని అందులో పైకి ఎలా ఎదగాలనే దాని మీద ప్రతి వచ్చిన అవకాశాన్ని దొరకబుచ్చుకుని ఆయన ముందుకు వెళ్ళిన విధానం చూస్తుంటే ఇదిగో ఈ రోజున మన రాష్ట్రానికే కాదు, మన తెలుగు వాళ్ళకే కాదు, మన దేశానికి కూడా ఆయన తలమానికంగా ఉండి మన దేశానికి ఒక రక్షణ కవచంలాగా ఏర్పరిచే దిశగా ఆయన వెళ్ళారంటే కనుక అది అత్యద్భుతం. అది మనం గుర్తించడం కాదు, అంతర్జాతీయ స్థాయిలో బ్రిటన్ గవర్నమెంట్
వాళ్ళు కూడా సొసైటీ ఆఫ్ బ్రిటిష్ సొసైటీ ఆఫ్ ఏరోనాటికల్ సొసైటీలో ఆయనకి ఫెలోషిప్ ఇచ్చారన్న, అలాగే అమెరికన్ ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ సంబంధించిన గొప్ప అవార్డు వాళ్ళు ఇచ్చారన్న సరే, అది నిజమైనటువంటి కీర్తి, నిజమైనటువంటి ఖ్యాతి. ఆయన సర్వీసెస్ తోటి ఆయన ఏదైతే మిసైల్స్ చేశారో అలాంటివి అగ్ని 5 నుంచి రుద్రం వరకు, అలాగే మిషన్ బాలిస్టిక్ మిషన్స్ దగ్గర నుంచి శక్తి మిషన్ వరకు, అంటే శాటిలైట్స్ను కూడా మనం ఛేదించేటటువంటి ఆ స్థాయి టెక్నాలజీని ఆయన మన దేశానికి, మన భారతదేశానికి అందించారంటే కనుక అది గొప్ప గొప్ప దేశాలు కూడా ఈ రోజున ఆయన పుణ్యం అంటూ ఆయన చేసిన కృషి మూలంగా, ఆయన మనకు అందించిన టెక్నాలజీ మూలంగా అమెరికా, రష్యా, చైనాల తర్వాత మన దేశం ఆ స్థానం ఆక్రమించి టాప్ 4లో మన దేశం ఈ రోజున రక్షణ సంబంధించి, డిఫెన్స్ సంబంధించి ఉందంటే కనుక అది సతీష్ రెడ్డి గారి పుణ్యం. ఆయన లీడర్షిప్లో ఆయన శిష్యులు కానివ్వండి, ఆయన నాయకత్వంలో మిగతా సైంటిస్టులు కానీ వీళ్ళందరూ కలిపి ఇచ్చినటువంటి గొప్ప సహకారం మన భారతదేశానికి. అలాంటి వారి గురించి ఈ మాటలు చెప్పే అవకాశం నాకు లభించడం, ఆయన కూడా మా ఫత్తెకానిపేట వాస్తవ్యులు, నెల్లూరులో అని చెప్పడానికి చాలా గర్వంగా ఉంది. సో చాలా సంతోషం. నేను హాఫ్ అనుకోండి నెల్లూరు, కానీ అలాంటి నెల్లూరు వాళ్ళు చాలా సాధిస్తారు. అందులో నేను కూడా కొంచెం ఆ బాటలో కొంచెం ముందుకెళ్ళి నా ఎంటర్టైన్మెంట్ నేను కొంచెం సాధించగలిగాను. అండ్ ఇది ఇక్కడ పట్టాభిరామ్ గారు ఎప్పుడు 5D అంటారు. ఒకటి డ్యూటీ, డివోషన్, డెడికేషన్, డిటర్మినేషన్, డెసిషన్. ఈ 5Ds ఎవరైతే ఫాలో అవుతారో, ఎవరైతే దీన్ని అన్వయించుకుంటారో వాళ్ళు డెఫినెట్గా జీవితంలో అభివృద్ధి సాధిస్తారు, అత్యున్నతమైన స్థాయికి వెళతారంటే అలాంటి సందేహాలు చెబుతుండేవారు. నాకు తెలిసి సతీష్ రెడ్డి గారు ఆ రకమైనటువంటి 5Dల్ని చాలా ఢీకొంటూ చాలా ధీటుగా ముందుకు వెళ్ళారు అంటే ఎలాంటి సందేహం లేదు నాకు. అది అనుభవపూర్వకంగా నేను కూడా అదే దిశగా నాకున్న స్థాయిలో, నాకున్న పరిధిలో, నాకున్న ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో అదే దిశగా వెళుతున్నాను కాబట్టి నేను అనుభవపూర్వకంగా చెప్పగలను. అలాగే విదురుడు మహాభారతంలో ఏవేవి కొన్ని 6 బ్యాడ్ క్వాలిటీస్ని వదిలేయాలని చెప్తారు. అది ఒకటి అతి నిద్ర, అలాగే జడత్వం, అలాగే ప్రొకాస్టినేషన్ అంటే పోస్ట్పోన్ చేయటం ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవాలంటే, అలాగే సోమరితనం, ఆలస్యం, అలసత్వం, ఇలాంటివన్నీ కూడా ఒక 5-6 ఉన్నాయి. ఈ యొక్క క్వాలిటీస్ని మనం వదులుకుంటే గనక ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళం కూడా ఈ రోజున సతీష్ రెడ్డి గారి లాగా మన ఈ అవకాశాలు ఉంటాయి మన ఫీల్డ్స్లో. సో ఆయన అధిరోహించినటువంటి ఈ హైట్స్, దానికి ఎంతైనా సరే ఈ యొక్క అవార్డు అర్హులు. ఈ అవార్డు ఫస్ట్ టైం విజయ్ కుమార్ నాకు నచ్చింది ఏంటంటే, ఒక అవార్డు పెట్టినప్పుడు ఆ అవార్డు ఎవరికి ఇస్తామనే దాని మీద దాని ప్రతిష్ట ఉంటుంది, దానికి గౌరవం ఉంటుంది. అది కరెక్ట్ అయినటువంటి పర్సన్కి సతీష్ రెడ్డి గారిని ఎంచుకోవడం, సతీష్ రెడ్డి గారికి ఈ అవార్డు అందివ్వటం అన్నది మన పట్టాభిరామ్ గారి అవార్డుని ఆ అవార్డుకి ఒక ప్రత్యేకత వచ్చింది, ఒక గుర్తింపు వచ్చింది. భవిష్యత్తులో కూడా మళ్ళీ విజయ్ కుమార్ గారి ఈ అవార్డు ఎవరికి ఇస్తారు అనేది ఒక క్యూరియాసిటీ అనేది ఏర్పడింది. సో అంత గొప్ప వ్యక్తి యొక్క అవార్డుని ఇంత గొప్ప వ్యక్తికి ఇవ్వటం ద్వారా పట్టాభిరామ్ ఈ అవార్డు ఒక ప్రతిష్ట నెలకొంది, ప్రతిష్ట పొందింది. అంతటి గొప్ప అవార్డు ఫ్యూచర్లో ఇది అలా కొనసాగుతూ ఉండాలని, గొప్ప గొప్ప వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉండాలని విజయ్ కుమార్ గారు ఈ అవార్డుకి ఎంపిక చేయడంలో యావత్ భారతదేశంలో గొప్ప గొప్ప పేర్లు తీసుకొచ్చిన వాళ్ళు, ఒక ఎగ్జాంపుల్గా నిలబడిన వాళ్ళు, ఫ్యూచర్ యూత్కి స్ఫూర్తిని అందించే దిశగా ఆ విధంగా మీ వంతు సహకారం చేయాలని అండ్ మనస్ఫూర్తిగా నేను మీరు చేస్తున్న ఈ కార్యక్రమానికి నేను హాజరైనందుకు కానీ నన్ను పిలిచినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ చిరంజీవి గారు.
ఈ అవార్డుకి నిజమైన విలువ చిరంజీవి